దండకారణ్యంలో ప్రవేశించారు. ఆ దండకారణ్యం ప్రవేశించగానే అక్కడ ఋషులకి చాలామందికి తెలుసు శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారము అన్న విషయం తెలుసు. చాలామంది వాళ్ళందరూ కలిసి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఆయనకి అనేక విధాలుగా నమస్కారాలు తెలిపి, రామచంద్ర, ఈ అడవిలో మహాక్రూరులైనటువంటి రాక్షసులు ఉన్నారు, వారి వల్ల మాకు అనేక అవాంతరాలు కలుగుతూ ఉన్నాయి, మా సాధనకు నీవే మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే రాముడు సరే అని చెప్పి అన్నాడు. ఇలా మధ్యలో ఎంతోమంది ఋషులతో రాముడు మాట్లాడుకుంటూ సత్సంగము చేస్తూ అనేక విషయాలు వారి ద్వారా తెలుసుకుంటూ సంతోషపడుతూ రాముడు గడుపుతూ ఉండేవాడు. అలా వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు, వాడి పేరు విరాధుడు అన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చి సీతమ్మని అమాంతం ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. వాడు ఏకంగా సీతమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడంటే అలా వెళ్ళిపోయేసరికి రాముడు చాలా విలపించాడు. ఏమిటి లక్ష్మణ, నాకు ఈ బాధలేమిటి? ఆ రాక్షసుడు చూడు సీతమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడు, ఈ సీతమ్మ నాకు కావాలి, నీకు ఇవ్వనంటాడు. ఎత్తుకుని చాలా దూరంగా వెళ్ళిపోయి వాడు పర్వతాకారముతో ఉన్నాడు. వాడు మహాక్రూరుడు మాట. వాడు వచ్చినప్పుడే ఒక 10 లేడీలు, 10 దుప్పులు, ఒక ఏనుగు తల ఇవన్నీ కూడా పట్టుకొని వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినుకుంటూ వచ్చాడన్నమాట. రావడమే వాడు అంత వికృత రూపంతో అంత భయంకరంగా వచ్చాడన్నమాట. వాడు రాగానే సీతమ్మని ఎత్తుకొని వెళ్ళిపోయాడన్నమాట. అప్పుడు ఇంకా రాముడు దుఃఖము చెందితే లక్ష్మణుడు రాముడిని ఓదారిస్తే తరువాత ఆ విరాధుడిని సంహరించారు. ఆ విరాధుడు చనిపోయాడు. అక్కడి నుంచి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగానే ఇక్కడ సీతమ్మని లక్ష్మణుణ్ణి ఆపాడు శ్రీరాముడు. శ్రీరాముడు కొంచెం ముందుకు వెళ్ళాడు. మీరు ఇక్కడ ఆగండి అన్నాడు. అక్కడ ఏమి జరుగుతుందంటే దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు వచ్చి శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. మహాత్మా, శ్రీరామచంద్రమూర్తి వచ్చారు ఇక్కడికి, కాబట్టి నీ దగ్గరుండే దివ్య అస్త్రాలు శస్త్రాలన్నీ శ్రీరాముడికి ఇవ్వు. ఎందుకోసమంటే నీ తపోశక్తి అంతా శ్రీరాముడికి దారపోసాయి. శ్రీరాముడు వచ్చినటువంటి పని రాక్షస సంహారము, కాబట్టి అది ప్రారంభం కాబోతుంది అన్న విషయాలన్నీ కూడా శరభంగ మహర్షితో దేవేంద్రుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే శ్రీరాముడు జాగ్రత్తగా విన్నాడు. ఏమి విన్నట్టుగా ఉంటాడు కదా. మరలా ఆ దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. శ్రీరాముడు వచ్చేస్తున్నాడు అనుకుని దేవేంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. మరలా యథావిధిగా వెళ్ళాడు. ఆ శరభంగ మహర్షి ఎంతో ఆనందపడి తన తపశక్తితో సంపాదించుకున్న సర్వస్వాన్ని శ్రీరాముడికి దారపోసి తను అంతర్ధానం అయిపోయాడు. తర్వాత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అతను కూడా తన తపోశక్తినంతా శ్రీరాముడికి దారపోశాడు. అక్కడ చెప్పారు. ఆ తర్వాత మాండకర్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఇలా సీతారామ లక్ష్మణులు దాదాపు 10 సంవత్సరముల పాటు వేరు ఆశ్రమాల్లో, ఒక చోట 1 నెల రోజులు, ఒక ఆశ్రమంలో 2 నెలలు, ఒక ఆశ్రమంలో 3 నెలలు, అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి వారందరినీ అనుగ్రహిస్తూ రామచంద్రమూర్తి 10 సంవత్సరాల పాటు ఇలా గడిపారండి. ఇలా 10 సంవత్సరములు అయిన తర్వాత మరలా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడి నుంచి అగస్త్య సోదరుడు ఆ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడి నుంచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారండి. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి గొప్ప ధనస్సు, గొప్ప అమ్ముల పొదులు, గొప్ప అస్త్రాన్ని శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఇచ్చాడు. ఇవన్నీ కూడా నాకు దేవేంద్రాదులు ఇచ్చారు రామచంద్ర అని చెప్పి ఆ అస్త్రశస్త్రాలని శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ అగస్త్య మహర్షి నర్మగర్భంగా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నాయన రామచంద్ర, సీతమ్మ ఇంతకాలం పాటు ఈ అరణ్యాల్లో తిరిగి సీతమ్మ విశ్రాంతి కోరుకుంటుంది. అంటే దాని అర్థము చూడండి. సీతమ్మ విశ్రాంతి కోరుకుంటుంది రామచంద్ర, కాబట్టి సీతమ్మకు విశ్రాంతిని కల్పించు అని చెప్పాడండి. అలా చెప్పిన తర్వాత శ్రీరాముడికి అర్థమయ్యింది. ఓహో, మహర్షి నాకు వేరొక విధముగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు అన్నటువంటి విషయం అర్థమైంది. సరే, అక్కడి నుంచి ఎక్కడ ఉండడానికి యోగ్యమైనటువంటిదని చెప్పి అడిగితే పంచవటి తీరము అన్ని విధాలుగా యోగ్యము అని చెప్పి అన్నారండి. ఎక్కడుందంటే పంచవటి, మన భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పంచవటి తీర్థము అన్ని విధాలుగా యోగ్యమునైనా అక్కడ నీవు ఉండు అని చెప్పారు. భద్రాచలానికి రాముడు వస్తే మీరు జై శ్రీరామ్ అనరేమిటండి?
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటే మీరు ఎందుకు అనలేదు నాకు అర్థమైంది. ఇప్పుడు మన ఆంధ్ర కాదు కదండి, ఆ తెలంగాణకి వెళ్ళిపోయింది కదా, మనకెందుకు అనుకుంటున్నారు కాబోలు. అయ్యో మొన్నటి వరకు మనదే కదా. సరే, చాలా సంతోషం. అక్కడికి ఆ శ్రీరామచంద్రమూర్తిని వెళ్ళమని చెప్పారు అగస్త్య మహర్షి. తర్వాత ఈ అగస్త్య మహర్షి తర్వాత వచ్చి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తారండి. అగస్త్యుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, అంత గొప్ప మహానుభావుడు. ఆయన చెప్పాడు, పంచవటికి వెళ్ళు నాయనా అని చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.